ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 55వ భాగం 6, 10, 20 నవమ స్కంధంలోకి వచ్చాం. శౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు నాకు చెప్పిన నారద నారాయణ సంవాద రూపమైన దేవి ప్రకృతి స్వరూప ఆరాధన వివరిస్తున్నా, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అని సూదుడు మళ్ళా చెప్పడం ప్రారంభించారు. నారాయణుడు నారదుడితో అంటున్నాడు, విరించి తనయ బ్రహ్మకుమార, గణేశ జనని అయిన దుర్గా, రాధా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని ప్రకృతి స్వరూపిడికి 5 రూపనామధేయాలు ఉన్నాయి. గణేశ జననీ దుర్గా, రాధాలక్ష్మీ సరస్వతి, సావిత్రీ చ సృష్టి విధౌ ప్రకృతి పంచధా స్మృత. నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి సందేహాలు కనగాయి. వినయంగా అడిగాడు, నారాయణ మహర్షి, ఆది పరాశక్తి ఆ రూపాలు ఎందుకు? ఒకటి చాలదా అని అర్థం. ఎలా ధరించింది, ఎందుకు, వాటి లక్షణాలు ఏమిటి, చరిత్ర ఏమిటి, వాటి గుణగణాలు ఏమిటి, పూజా విధానాలు ఏమిటి, ఆయా అవతారాలు ఎక్కడ ఎప్పుడు ధరించి, ఈ విశేషాలన్నీ వ్యాఖ్యాన సహితంగా తెలియజేయమని ప్రార్థిస్తే నారాయణ మహర్షి చెప్పటం ప్రారంభించారు. ప్రకృతి అనే దానికి నిర్వచనం చెప్తున్నారు. వత్సా నారద, ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోవను. అడిగావు కనుక నేనే విన్నంతా తెలుసుకున్నంతా నీకు చెబుతా, విను. ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ, ప్రకృష్టమైన వాచకం. ప్ర అంటే ప్రకృష్టమైన, ప్రయాగ అంటే ప్రకృష్టమైన నదుల సంగమం అని అర్థం. కృతి అంటే సృష్టివాచక్. ఈ సృష్టిలో ప్రకృష్టమైంది కనుక ఆ దేవి ప్రకృతి అని కీర్తింపబడుతుంది. ప్రకృష్టవాచక ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక. సృష్టౌ ప్రకృష్టాయా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత. గుణాలలోకెల్లా ఉత్తమమైంది సత్వగుణం. దానికి సూచకం ప్ర అనే శబ్దం. మధ్యమ రజో గుణానికి కురు అనేది శబ్దం. శబరి తమో గుణానికి తి అనే శబ్దం వాచక. ప్రకృతిలో సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. కనుక ఈ త్రిగుణాత్మక స్వరూపిణి కనుక సృష్టికి ప్రధాన కారణం కూడా కనుక ఆది పరాశక్తిని ప్రకృతి అంటారు. కృతి శబ్దం సృష్టివాచ, అదికి ప్రథమ భాగంలో ఉంది కనుక దానికి ముందు ప్ర అనే శబ్దం ఉంది. అంటే సృష్టిలో ఆదిలో ఉండే దేవి కనుక ప్రకృతి అనే పేరుతో పిలువబడి. గుణే సత్వే ప్రకృష్టే చ ప్రశబ్దో వర్తతే శ్రుత. మధ్యమే రజసి కృశ్చ త్రిశబ్ద కృశ్చ తి శబ్ద తమసి స్మృత. త్రిగుణాత్మక స్వరూపాయ సా చ శక్తి సమన్విత. ప్రధానా సృష్టికరణే ప్రకృతిస్థేన కజ్యతే. ప్రథమే వర్తతే ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక. సృష్టౌ రాధౌ చ యా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత. ఆ ప్రకృతి స్వరూపిణి సృష్టికి ప్రారంభంలో యోగశక్తితో తనకు తాను ఆత్మగా 2గా విభజించుకొని, కుడి భాగం పురుషుడుగా, ఎడమ భాగం స్త్రీ అంటే ప్రకృతిగా రూపు ధరించి. అందుకనే యోగీంద్రుల దృష్టిలో స్త్రీ పురుష భేదం లేదు.
అంతా ఒకటి ఏకం బ్రహ్మమయం. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూపం, నిత్య సనాతని. ఆత్మ అన్నా శక్తి అన్నా రెంటికి భేదం లేదు. మళ్ళా దీన్ని కలిపాడిక. అగ్నిని వేడిని ఎలా విడదీయలేము, ఆ విధంగానే ఆత్మశక్తుల్ని మనం విడదీయలేము. దుర్గాది పంచరూప శ్రీకృష్ణుణ్ణి తరింపచేయటానికి అవతరింపచేయటం కోసం లోకజనని 5 రూపాలు ధరించి ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి. భక్తుల్ని అనుగ్రహించడం కోసం వారి అభ్యర్థనల మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించి, వాటిలో మొదటి రూపం శివప్రియ, గణేశ మాత, దుర్గా, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణ బ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్టాత్రి, సర్వరూప, సనాతని, ధర్మ సత్య, పుణ్యకీర్తి, యశోమంగళదాయి, సుఖమోక్ష హర్షదాత్రి, దాత్రి, దా అంటే ఇవ్వడు, శోకార్తి దుఃఖనాశిని, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ, తేజస్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిద్ధరూప, సిద్ధిద, బుద్ధి నిద్రాక్షుత్తు పిపాసాక్షాయ, తంద్ర, దయా, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ, ఇలాంటి రూప నామ భేదాలతో కీర్తింపబడుతాయి. ఇక రెండవది శుద్ధ సత్వరూపం మహాలక్ష్మి. సర్వసత్వ సంపరూప, సంపత్తుకు అధిష్టాత్రి, పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోభ, మోహ, కామ, రోష, మద అహంకార విభజిత అంటే వదిలిపెట్టేసి, భక్తానురక్త, పతివ్రత, ప్రాణతుల్య, భగవత్ ప్రేమ పాత్ర, ప్రియం వద, సర్వాత్మిక, జీవనోపాయ రూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతి సేవా తత్పరయై నివసిస్తూ ఉంటుంది. సర్వ ప్రాణులను శోభారూపం, స్వర్ణులలో శోభారూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యుల్లో రాజ్యలక్ష్మిగా, ఇళ్లల్లో గృహలక్ష్మిగా విరాజిల్లుతూ ఉంటుంది. పుణ్యాత్మలకు కీర్తి రూపం, నరేంద్రులకు స్వభారూపం, వైశ్యులకు వాణిజ్య రూపం, పాపాత్మలకు కలహాంకుర రూపం, వేదాలలో హయరూపగా, గుర్రం రూపంగా వర్ణించబడి సర్వపూజ్య, సర్వవంజ. ఇక మూడవది వాక్, బుద్ధి, విద్యా, జ్ఞానాధిష్టాత్రి అయిన సరస్వతి, సర్వ విద్యాస్వరూపం. బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ, స్మృతి ఇత్యాదులను మానవుల ఈవిడ దయ వల్లనే కలుగుతాయి. సిద్ధాంత భేదాలు, అర్థభేదాలు కలిగించేది ఈ తల్లే. వ్యాఖ్యాన రూపి, బోధస్వరూపిణి, సర్వ సందేహాలను భంజించేసుబడి, విచారకారిణి, గ్రంథకారిణి, శక్తి రూపిణి, సర్వ సంగీత సంధాన తాళ కారణ రూపి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతి విశ్వోపజీవన్, వ్యాఖ్యావాదక, శాంత, వీణా పుస్తకధారిణి, శుద్ధ సత్వస్వరూప, సుశీల, శ్రీహరిప్రియ, హిమ, చందన, కుంద, ఇందు, కుముద, అంభోజ, సన్నిభ, రత్న జపమాలికల శ్రీకృష్ణుణ్ణి ధ్యానించే తపస్వరు,
తప ఫలప్రద సిద్ధి విద్యాస్వరూప సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మూగవాళ్ళు అవుతారు, మృతప్రాయులవు. ఇక 4వది, అన్ని వర్గాలకు వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టాన దేవ సంధ్యావందన మంత్ర తంత్ర స్వరూపిణి ద్విజాతి జాతి రూప తపస్విని జపరూప బ్రహ్మణ్య తేజోరూప్ సర్వ సంస్కార రూపిణి సావిత్రి గాయత్రి బ్రహ్మప్రియ. ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ శుద్ధ స్ఫటిక వర్ణ శుద్ధ సర్వస్వరూపి పరమానంద రూప పరమ సనాతని పవిత్ర రూప సావిత్రి గాయత్రి బ్రహ్మణ ప్రియా. తీర్థాని యస్యా సంస్పర్శ్యం వాంఛంతి హ్యాత్మశుద్ధయే. శుద్ధ స్ఫటిక సంకాశ శుద్ధ సర్వస్వరూపిణి పరమానంద రూపాచ పరమాచ సనాతని పరబ్రహ్మస్వరూపిణి నిర్వాణ ప్రదాయిని బ్రహ్మ తేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూరితమవు. ఇక 5వ రూపాన్ని వర్ణిస్తున్నాను విను. పంచ ప్రాణాలకు అధిష్టాన దేవత, పంచ ప్రాణస్వరూపి, ప్రాణాధిక ప్రియతం, అందరికంటే అందగతి, సౌభాగ్యమాని, గౌరవాన్విత, వామాంగార్ధస్వరూప్, తేజో గుణ సమన్విత, పరాపరసారభూత్, పరమ ఆజ్య సనాతని పరమానంద రూప ధన్య మాన్య పూజ్య. శ్రీకృష్ణుడికి రాసక్రీడాదేవి, రాసమండల సంభూత, రాసమండల మండిత, రసేశ్వరి, సురసిక, రసావాస విలా నివాసి, గోలోకవాసి, గోపి వేషధాయిక, పరమాహ్లాద రూప, సంతోష హర్ష రూపి, నిర్గుణ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపి, నిరీహ నిరహంకార భక్తానుగ్రహ విగ్రహ విచక్షణులు వేదానుసారి జ్ఞానంతో ఈవిడను తెలుసుకుంటా. సురేంద్ర మునీంద్రాదులైన ఈవిడ చర్మ చక్షువులతో వాళ్ళకు కూడా కనపడదు, మామూలు కళ్ళతో. వహిని లాంటి అంటే అగ్ని లాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది. నానాలంకార విభూషి, కోటి చంద్రప్రభ, పుష్ట సర్వశ్రీయుక్త విగ్రహ. శ్రీకృష్ణుడి పట్ల భక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వరాహవతారంలో ఈవిడ వృషభానుడి కూతురుగా జన్మించి ఈవిడ పాదస్పర్శతో అంతా పావనమయ్యి శ్రీకృష్ణుడి వక్షస్థనలు స్త్రీరత్నమై విరాజిల్ నీల మేఘావృతమైన ఆకాశంలో మెరుపు తీగలా భాసించి స్త్రీరత్న సార సంభూత కృష్ణ వక్షస్థలే స్థిత యథాంబరే నవఘనే లోలా సౌదామణి ముని. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలి గోటిని చూసి తనను తాను శుద్ధి చేసుకుందామని ఆశించి 60,000 సంవత్సరాల తపస్సు చేసి ఫలితం దొరకల. కనీసం కలలోనైనా దర్శనం ఇమ్మని కోరాడు, ఇవ్వాలి. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించి బృందావనంలో రాధగా జన్మించి దర్శనమి. ఆ రాధ దేవి పంచమ రూపం, అమ్మవారి 5వ రూపం. నారద, సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలో దేవీ రూప కళారూపంగాను, కాలరూపంగాను, అంశరూపంగాను,
కళాంశాంశ రూపంగాను ఉంటారు. స్త్రీలంతా దేవీ స్వరూపాలే. అందుకనే మనం అలాగే ప్రకృతి అంతా అమ్మవారి రూపమే. ఏ చెట్టు చూసినా, ఏ నదిని చూసినా, కొండ చూసినా, పర్వతాన్ని చూసినా దాన్ని పూజించడం మంది. ప్రకృతి అంటే పరమేశ్వరి కింద దక్కది. కనుక పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ 5. ప్రధానాంశ రూపిణులు కొందరు ఉన్నారు. వారి గురించి కూడా చెబుతా వినబయ్యాను. అంశరూపా, కాలరూపా, కళాంశాంశాంశ సంభవ. ప్రకృతే ప్రతి విశ్వేషు దేవశ్చ సర్వయోషితః. గంగాది ప్రధాన అంశస్వరూపిణి. లోకపావని అయిన గంగ ప్రధానమైన అంశస్వరూప. ఆమె అంశంలో పుట్టిందే గంగ. విష్ణు పాదోద్భవ ద్రవరూపి సనాతని. పాపాత్ముల పాపాలనే ఎండు కర్రలను కాల్చేయగల అగ్ని. సుఖస్పర్శ స్నాన పానాదులతో నిర్వాణ పదవిని అందించే శక్తి కలిగి మోక్షం. గోలోకాన్ని చేరుకోవాలంటే గంగానది సుఖంగా ఒక సోపాన స్వరూపిణి మిట్లుగా ఉపయోగం. సర్వ నదీ నద తీర్థాలలోకి ఉత్తమోత్తమమై పరమ పావని శివుడి జటాభారానికి కొసలు వేలాడేటట్టు అలంకరించిన ముత్యాల దండ గంగని. తపస్సులకు శీఘ్రంగా సిద్ధింపచేసే పవిత్రుల. వెన్నెలలాగా, పాలలాగా, పద్యంలాగా, స్వచ్ఛమైన నీళ్లతో శుద్ధ సత్వస్వరూపి. నిర్మల, నిరహంకార, సాధ్వి, నారాయణ ప్రియ. గోలోక స్థాన ప్రస్థాన సుఖ సోపాన రూపిణి. పవిత్ర రూపా తీర్థాన సరితాంచ పరావర. శంభు మౌళి జటామేరు ముక్తాపంతి స్వరూపిణి. తపస్సంపాదిని పద్యో సద్యో భారతేషు తపస్వినాం. చంద్ర పద్మక్షీర నిభ శుద్ధ సత్వస్వరూపిణి. నిర్మలా నిరహంకార సాధ్వీ నారాయణ ప్రియా. మరొక ప్రధానాంశ స్వరూపిణి తులసి. ఆమెను విష్ణు కామిని అంట. విష్ణు రూపణ భూషణ రూప. విష్ణు పాదస్థల నివాసి. తపస్సంకల్ప పూజాదులు సిద్ధింపచేసే శక్తి కల. ప్రతి పత్ర పుష్పాలలో కల ఉత్తమమైన పత్రం తులసి పత్రం దళం. దర్శన స్పర్శలతో నిర్వాణ పదవిని ప్రసాదిస్తుంది. అంటే చూస్తేనే. అలాగే కలియుగంలో కలుషాలను పాపాలను దహించే అగ్ని తులసి అంటే. సకల తీర్థాలను పవిత్రీకరించే పరమ పావని. ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన స్పర్శనాలు సకల సృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది. తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్ఫలమే. తులసి మోక్షప్రద. అందుకనే చనిపోయిన తర్వాత పాడి మీద తులసి చెట్టు ఎండిపోయిన చెట్లు వేస్తాం. అలాగే సర్వకామద. భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం. మరొక ప్రధాన అంశస్వరూప మనసాది. కశ్యప ప్రజాపతి కూతురు. శంకరుడికి ప్రియ శిష్యుల. జ్ఞాన విశారద. అనంతుడికి సోదరి. నాగపూజిత. నాగేశ్వరి. నాగమాత. సుందరి. నాగమోహిని. నాగేంద్ర గణ సంయుక్త. నాగభూషణ భూషిత. నాగేంద్ర సందీశ సందీప. నాగశాయిని. సిద్ధయోగిని. విష్ణు రూప. విష్ణు భక్త. విష్ణు పూజా పరాయణ. తపస్వరూప. తపస్విని. తప ఫలప్రదాయిని.
3,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్వినులలోకెల్లా అగ్రగుణగణ్యురాలై సర్వమంత్రాధిదేవతయే బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపగా బ్రహ్మభావన తత్పరగా విరాజిల్లుతో కృష్ణాంశ సంభవుడైన జరత్కారు అనే మునీశ్వరుడికి ఇల్లాలి అస్థీకుడికి జన్మనిచ్చింది. అస్థీకుడు ముని ప్రవరుడు అయ్యాడు. నారద, మరొక ప్రధాన అంశం దేవసేన. వల్లి దేవసేన అంటారు. మాతృకళలో కల్లా పూజ్యుల, ప్రకృతిలో 6వ కళ. అందుకని షష్ఠి అని కీర్తింపబడి షష్ఠికి ఇష్టుడైన వాడు శరవణ భర అంటే కార్తికేయుడైన కుమారస్వామి భార్యలో ఆమె. త్రిజగద్ధాత్రి పుత్ర పౌత్రాది వృద్ధి ప్రధానాంశ స్వరూపాయ దేవసేనా చ నారద. మాతృకాసు పూజ్యతమా సా షష్ఠీ చ ప్రకీర్తిత. పుత్ర పౌత్రాది దాత్రీ చ ధాత్రీ త్రిజగతాం సతి. షష్ఠ్యం స్వరూప ప్రకృతేస్తేన షష్ఠీ ప్రకీర్తిత. ఈవిడ వృద్ధరూపి యోగిని, శిశుగణ సంరక్షణ. పురిటి ఇంట్లో 6వ రోజున 21వ రోజున ఆమెను తప్పక అర్చించాలి మానసాదేవి. మనకి కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్ళే దారిలో కింద అక్కడ 2 కూడా ఆకాశం నుండి పర్వతాల మీద గంగా నది ప్రవహిస్తుంది. ఇక్కడ భూమి మీదకి వస్తుంది. అప్పుడే జ్ఞాపకం లేదు. ఏమిటది? హరిద్వారం దగ్గర మానసాదేవి గుడికి వెళ్ళడానికి ఇది ఉంది. మరి రోప్వే ఉంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. శిశువుల క్షేమానికి ఇది అవసరం. ఈ దేవసేన దయారూపిణి మునివందిత స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణ చేస్తూ ఉంటారు. మరొక ప్రధాన అంశస్వరూపిణి మంగళ చండిక. ఈవిడ ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించి సర్వమంగళప్రద. సృష్టి విధానంలో మంగళ రూపం, సంహార సమయంలో కోపస్వరూపం. అందుకే పండితులు ఈమె మంగళ చండిక అన్నారు. సృష్టౌ మంగళ రూపాచ సంహారే కోపధారిణి. తేన మంగళ చండీ సా పండితై పరికీర్తిత. ప్రతి మంగళవారం ఈ చండికను పూజించి పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య యశప్రదాయినవు. ఈవిడను సంతృప్తి పరచిన వాడు ప్రధానంగా స్త్రీలకు సకల వాంఛలు తెట్. ఈవిడకు కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేస్తుంది. అంతటి మహేశ్వరి ఈ మంగళ చండిక. ఇంకొక ప్రధాన అంశం కాళిక, కమలలోచన, ఆది పరాశక్తి. ప్రకృతికి నుదిటి నుంచి ఈవిడ అవతరి శుంభ నిశుంభులతో భీషణ సంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించి తేజస్సులో, గుణంలో, శక్తిలో ఈ కాళిక దుర్గాదేవిలో అర్ధ అంశానికి సమానం. ఈవిడ రూపం కోటి సూర్య సమంగా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ అంశ సంభవలైన శక్తి స్వరూపిణ అందరిలో ఈ కాళిక ప్రధానుల. అందరికంటే బలవంతురాలు కూడా. సర్వసిద్ధిప్రద యోగరూపిణి. కృష్ణ రక్త అంటే ఎర్రడు, నల్లగా. కృష్ణ భక్త, కృష్ణుడి భక్తురాలు.
తేజో విక్రమ గుణాలలో కృష్ణుడితో సమానం కృష్ణతులు. కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణవర్ణంలో నల్లగా ఉంటుంది. నల్లగా అంటే నీలిరంగు. ఒక నిట్టూర్పుతో సర్వ బ్రహ్మాండాలను సంహరించగల శక్తి ఆమె. మహారాక్షసులతో యుద్ధం అంటే ఈ కాళికకు ఒక వినోద క్రీడ. ధర్మార్థ కామ మోక్షదాయి. బ్రహ్మాది దేవతలు మునులు ఋషులు ఈవిడ నిరంతర స్తుతులతో పూజలతో సంతృప్తి పరుస్తూ ఉంటారు. ప్రకృతికి ఇంకొక ప్రధాన అంశస్వరూప వసుంధర. సకల ప్రాణికోటికి ఆధారం భూమి. పాడి పంటలకు నిలయం. రత్నగర్భ రత్నాకరాశ్రయ అని ప్రజలు ఈ భూమిని వసుంధరను కీర్తిస్తారు. సర్వోపజీవ్య సర్వసంపద్విధాయ. ఈ వసుంధర లేకపోతే చరాచర జగత్తు నిరాధారమైపో. నారద, ప్రధానాంశ సంభవమైన ప్రకృతి కళారూపిణుల గురించి అంతా చెప్పానయ్యా. ఇంకా ఏ శక్తులు ఎవరెవరి భార్యలు చెబుతా, అది కూడా పూర్తిగా శ్రద్ధగా విను. స్వాహాదేవి అగ్నికి భార్య. ఆవిడ లేకుండా దేవతలు కూడా హవిర్భాగాలు తీసుకో. దక్షిణాదేవి యజ్ఞపతి. స్వధాదేవి పితృదేవతాపతి. స్వధాదేవి పితృదేవతలకు పతి. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలితాలవుతాయి. అలాగే స్వస్తిదేవి వాయువు పత్ని. ఆదాన ప్రదానాలను సఫలం చేస్తుంది. పుష్టిదేవి గణపతికి పత్ని. సృష్టి పుష్టి అని. అలాగే ఈవిడను అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టిదేవి అనంత పత్ని. సకల దేవతలు సకల లోకాలు సంతృష్టి చెందేది ఈవిడ అనుగ్రహం. సంపత్తిదేవి ఈశాన పత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దరిద్రంతో అలమటి. ధృతిదేవి కపిలపతి. ఈవిడను అర్చించకపోతే ఆధైర్యంలో వణికిపో. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే లోకం బంధుత్వరహితమైపోయి. దయాదేవి మోహరపతి. ప్రతిష్టాదేవి పుణ్యపతి. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమైపోయి. కీర్తిదేవి సుకర్మపతి. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోవిహీనమైపోతుంది. క్రియాదేవి ఉద్యోగపతి. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగ పర్వం అని మనకి భారతంలో ఉంది కదా. అరణ్య పర్వం తర్వాత ఉద్యోగ పర్వం నుంచి మనకి తిక్కనగా రాశారు తెలుగులో. ఆ ఉద్యోగం అంటే సంధి కోసం ప్రయత్నాలు చెయ్యటం. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధి విహీనాలైపోయి. మిథ్యాదేవి అధర్మపతి. ధూర్తులు ఈవిడను పూజిస్తే ఈవిడ అనుగ్రహిస్తే లేక ఆగ్రహిస్తే విధి నిర్మితమైన సృష్టంతా తలకిందులై. సత్యయుగంలో ఈ విధ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మ రూపంలో ఉంట. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంట. కలియుగంలో మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా అన్ని చోట్ల వ్యాపించేవాడు. ఇంటింటా కపట రూపం సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది. సచ్చేత్వదర్శనాయా చ త్రేతాయాం సూక్ష్మరూపిణి. అర్ధానయవరూపా చ ద్వాపరే చైవ సంవృతా. కలౌ మహాప్రగల్భా చ సర్వత్ర వ్యాపికా బలాత్. కపటేన సమం భ్రాత్ర భ్రామతే చ గృహే గృహే. ప్రతి ఇంట్లో ఉండి మోహాలు పెడుతుంది. నారద శాంత అనే దేవి. లజ్జ సిగ్గుదేవుడు.
లజ్జాదేవిలిద్దరు. శాంతాదేవి, లజ్జాదేవి సుశీల పత్రులు. వీరు లేకపోతే జగత్తు పిచ్చెక్కిపోతుంది. బుద్ధి, మేధా, ధృతి దేవులు ముగ్గురు జ్ఞానానికి పత్తు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తంతా మూఢంగా మారి. మూర్తిదేవి ధర్మపత్ని, కాంతి స్వరూప అనే ఆమె మూర్తిదేవి ధర్మపత్ని. మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాంతకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోయి. ఈవిడ శోభారూప, లక్ష్మీ కళారూప, శరీరూప, మూర్తిరూప, మాన్య ధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్ని రుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఆశ్రయించేవాడు. కాలానికి రాత్రి, పగలు, సంధ్య అని 3 భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్క పెట్టలేదు. క్షుత్పిపాసలు, ఆకలి దప్పులు, లోభపత్తులు. వీరి వలనే లోకం చింతాక్రాంతం. తేజస్సుకి ప్రభ, దాహిక 2 భార్య. కాలకన్యలైన మృత్యు, జరాదేవులిద్దరు. ప్రజ్వర అనేవాడి పత్తులు. వీరి వలనే జగత్తు క్షీణిస్తూ. నిద్ర, తంత్ర, ప్రీతి దేవుడు ముగ్గురు సుఖానికి పత్నులు. సకల ప్రాణి కోటిని అలసట నుండి తేర్చి ఉత్తేజపరు. శ్రద్ధాశక్తులు వైరాగ్యుడి యొక్క భార్య. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తి మవుతోంది. దేవతా జననిగా అదితి, గోవులకు తల్లిగా సురభి కామధేను, దైత్య జననిగా దిడిది, నాగమాతగా కద్రువ, పక్షి జననిగా వినత, ప్రకృతికి కళాంశ సంభవులుగా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తి పొందుతారు. ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి, కొన్ని చెబుతా. తెలుసు. చంద్రపత్నిగా రోహిణి, సూర్యపత్నిగా సంజ్ఞాది, మనుపత్నిగా శతరూప, ఇంద్రపత్నిగా శచి, బృహస్పతి భార్యగా తార, వశిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతి, గౌతమ స్త్రీగా అహల్య, అత్రి భార్యగా అనసూయ, కర్దమ జననిగా దక్షపత్నిగా దేవహూతీదేవి. ఇంకా అలాగే మానసి, మేనక్, వింఛావళి, బలి భార్య, లోపాముద్ర, అగస్త్య భార్య, కుంతి, కుబేరకామిని, వరుణాని, దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, శైబ్యా, సత్యవతి, వృషభానుప్రియ, రాధామాత, మందోదరి, కౌసల్య, సుభద్ర, కౌర, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజిత్, మిత్రవింద, రుక్మిణి, సీత, యోజన గంధ, వ్యాసుడి తల్లి, బాణపుత్రి ఉషాదేవి, చిత్రలేఖ, ఉషాదేవికి సఖి, ప్రభావతి, భానుమతి, దుర్యోధనుడి భార్యకు రేణుక, భృగు యొక్క జనన్, రోహిణి, ఏకనంద, కృష్ణ సోదరి. వీళ్ళంతా ఆది పరాశక్తి అయిన దుర్గకు అంశ సంభవంగా ఉన్నవారు. ఇంకా లోకంలో ఉన్న గ్రామ దేవతలంతా కళ అంశ సంభూతులు, లోకాలకు ప్రియం కలిగించే తద్దులే. ఈ ఊళ్ళలో నాంచారమ్మ, పోలేరమ్మ అనే దేవతలు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా అమ్మవారి అంశంతో ఉన్నవారు. అందుకనే వాళ్ళకు కూడా అంత వైభవంగా ఉత్సవాలు, తెరణాలు జరుగు. పెద్దింటమ్మ యాయాశ్చ, మా ఊరిలో వేరమ్మ, యాయాశ్చ గ్రామదేవ్య స్యుక్తాః సర్వా ప్రకృతే కళాంశాంశ సముద్భూత ప్రతి విశ్వేషు యోషితామవమానేన ప్రకృతేశ్చ పరాభవ బ్రాహ్మణీ పూజితాయేన పతిపుత్రపతి సత్. నారదా, స్త్రీలోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశావతారాలే కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని అవమానించినట్టు. వారిని అర్చించిన వనిత
పతిపుత్ర వ్రతులై సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. వస్త్రాలంకార చందనాదులతో కుమారీ పూజ చేసిన, కుమారీ పూజ అంటే 8 ఏళ్ల లోపల ఉన్న ఆడపిల్ల, ముత్తైదువులా అర్చించిన, అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధన. నారద, ఈ ప్రకృతి కళాంశ సంభూతులైన స్త్రీమూర్తులలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు సత్వగుణ ప్రధానాలై సౌశీల్యం గల పతివ్రత ఉత్తమ శ్రేణికి చెంద, రజోగుణ ప్రధానలై సుఖ సంభోగ వివసలై స్వకార్య తత్పరలైన స్త్రీలు మధ్యమ శ్రేణి, తమోగుణ ప్రధానలై అజ్ఞాత కుల సంభవులై దుర్ముఖలై కలహప్రియలై ధూర్తలై స్వతంత్రులై కుల గౌరవ వినాశకారులైన వాడు అధమ శ్రేణికి చెందు. భూలోకంలో వేశ్యలు, స్వర్గంలో అప్సరసలు ఈ జాతికి చెందు. సర్వా ప్రకృతి సంభూత ఉత్తమ అధమ మధ్యమ సత్వాంశాశ్చోత్తమ అజ్ఞేయ సుశీలాచ పతివ్రత మధ్యమా రజసాశ్చాశ్చ భోగ్యా ప్రకీర్తిత సుఖ సంభోగశ్చాశ్చ స్వకార్యతాత్పరాస్పద అధమాస్తమకాంచాశ అజ్ఞాతకుల సంభవ దుర్ముఖా కులకా ధూర్త స్వతంత్ర కలహ ప్రియా పృథివ్యాం కులటాయాశ్చ స్వర్గే చాప్సరసాం గణాః ప్రకృతేస్తనుపాశ్చాంస్యః పుంశ్చర్య పరికీర్తితాః. ఏవం విగదితం సర్వం ప్రకృతే రూపవర్ణనం. వీరిలో దుర్గాదేవి మొదటగా స్వరధుడు అనేవాడు అర్చించాడు. ఆ పైన రావణ వధ సమయంలో రాముడు కూడా ఉపాసి. ఈ దుర్గ దక్షుడికి కూతురుగా పుట్టి దానవ సంహారం చేసి శివనింద వినలేక, తండ్రి ఇంట్లో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలి హిమవంతుడికి పార్వతిగా జన్మి తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పోయి కృష్ణ స్వరూపుడైన వినాయకుడు విష్ణు కళాంశుడైన కుమారస్వామికి జన్మనిచ్చి మరొక కాలంలో సావిత్రి రూపిణిగా అశ్వపతి పూజలు, లక్ష్మీ స్వరూపునిగా మంగళ భూపాలుడి పూజలు మొదటగా అందుకు. ఆ పైన సర్వదేవత సకల మునీశ్వరుడు ఆమెను అర్చించారు. అలాగే సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు పొంది దైవ దైత్య మానవ జాతుల అవి వాళ్ళ చేత సేవింపబడు. ఆ పైన ఆది పరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండలం పూజలు గై కార్తీక పూర్ణిమ నాడు శ్రీకృష్ణ గోపక బృందంతో ప్రథమ అర్చన చేసి ఆ పైన ఆ నారాయణుడు ఆజ్ఞ మేర బ్రహ్మాది దేవత ధూప దీప నైవేద్యాలు సకల ఉపచారాలు ఆమెకు చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు ఆవిర్భవించాడు, అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశం గ్రామ గ్రామాన నగర నగరాన శంకరుడి అనుజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు ఇవాళ్టికి జరుగుతూనే ఉన్నాయి. నారద, ఇది దేవి కళారూపాల మహిమ. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, నాకు తెలిసిన వరకు చెబుతా అన్నాడు నారద మహర్షి. ఇది 9వ నవమ స్కంధంలో 1వ అధ్యాయంలో 158 శ్లోకాల భావమంతా చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయన శక్తి రూపాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం.